వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఐలూరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఖమ్మం డిస్టిక్ కల్లూరు మండలం, ఇది కల్లూరులో ఉన్నాం. ఇక్కడ సస్య మన సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ అండి ఇది, ప్లస్ కన్సల్టెన్సీ కూడా. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ప్లస్ ఇక్కడ వెహికల్స్ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఒకవేళ సెకండ్ హ్యాండ్ బైక్స్ మనకి ఫైనాన్స్ సౌకర్యం కనుక ఎలా ఉంటుంది ఏంటంటే పూర్తి వివరాలని సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు రాము అండి. రాంబాబు గారు. ఓకే అండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారండి? అంటే నేను ఫస్ట్ మెకానిక్ అండి. ఓకే, టూ వీలర్ మెకానిక్. ఈ బైక్ రిపేర్ చేస్తాను. ఓకే, అంటే స్టార్టింగ్ బైక్ మెకానిక్ ఫస్ట్ మెకానిక్. ఓకే, అయితే ఒక 6 years మెకానిక్ చేశాను. 2008లో నేను టూ వీలర్ కన్సల్టెన్సీ పెట్టాము కర్నూలులో. ఓకే, తర్వాత అక్కడ నుంచి 2019లో వచ్చేసి నేను అంటే అక్కడ కర్నూలులో పార్ట్నర్షిప్లో పెట్టాము. ఇక సైడ్ బయటకు వచ్చేసి మాది ప్రాపర్ ఇక్కడ పేరువంశ. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళారండి? ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాం. అంటే వాళ్ళు ఏంటంటే నేను మెకానిక్, బండ్లు కొని అమ్ముతాడు, దీంట్లో ఫుల్ ఫ్లెడ్జర్గా అతను తెలుసుద్ది అని చెప్పి నన్ను అక్కడ మేనేజర్గా, ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండమన్నారు. ఓకే, సరే ఉన్నాను. అక్కడ ఒక 8 years 9 years వరకు ఉన్నా. ఇక అక్కడ నుంచి వచ్చేసాను నేను బయటికి. ఓకే, వచ్చిన తర్వాత ఇక నేను బయటకు వచ్చేసి ఇక్కడ నేను ఇక ఓన్గా, మాది ఇక్కడే పక్కన విలేజ్, ఓకే, పేరువంశ అని. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసి ఇక నేను ఓన్గా ఇక ఈ కల్లూరు రూరల్ ఏరియా ఇదంతా, అంటే విలేజ్ మండల హెడ్ క్వార్టర్. దీనికి సంబంధించి ఒక 25-30 గ్రామాలు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ కొంత నాకంటూ ఒక సర్కిల్, ఇక్కడ మార్కెట్ ఉంది. గతంలో ఇక్కడ షెడ్ కూడా నేను నడిపాను. కొంత పరిచయాలు ఉన్నాయి. అవును, దాన్ని బేస్ చేసుకొని ఇంక అక్కడికి పోవటం ఎందుకులేని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసి కూడా 2020లో ఓపెన్ చేసాం. మంచి అదే వాస్తవంగా అంటే కల్లూరులో అనేది ఇంతకుముందు కూడా గతంలో చాలామంది కన్సల్టెన్సీలు పెట్టేసి తీసేశారు. రాజమండ్రి ఆయా ప్రాంతాల్లో పెట్టి తీసేసి వాళ్ళు వచ్చి పెట్టారు. సత్తుపల్లి వాళ్ళు, రాజమండ్రి చాలామంది వచ్చి పెట్టారు ఇక్కడ ఇంతకుముందు. పెట్టిన తర్వాత అంత సక్సెస్ఫుల్ కవ్వలేదు. సరే నేను లోకల్లో మనిషిని, తర్వాత మెకానిక్. అదేలేండి మెయిన్ అడ్వాంటేజ్ అంటే మెకానిక్. అది ఎవరికైనా ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళైనా ఎవరైనా సరే మీకేంటంటే ఫీల్డ్ ముందు మెకానిక్ కి అంతా తెలుస్తుంది. ఆ బైక్ ని, వచ్చిన బైక్ ని ఎలా కొనాలి, కస్టమర్ కి ఎలా సేల్ చేయాలనేది మీకు అన్ని పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి మీకైతే అనుభవం గట్టిగా ఉంటుంది. అయితే అట్లా నేను బండి అమ్మిన తర్వాత ఓకే, ఇప్పుడు ఒక కస్టమర్ కొనుక్కోండి అనుకోండి, మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జర్గా మొత్తం టోటల్గా ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు అన్నీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి టైర్స్ కానీ, బ్రేక్ లైనర్స్ కానీ, తర్వాత ఇంజన్ ఆయిల్ కానీ, యాక్సరీస్, బంపర్ కానీ, మిర్రర్స్ కానీ, సీట్ కవర్ కానీ, ట్యాంకీ కవర్ కానీ, తర్వాత సైడ్ స్టాండ్, గేర్ రాడ్స్, మొత్తం పుట్రస్ట్లు అంతా అప్డేట్గా మొత్తం క్లియర్గా కస్టమర్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మెకానిక్ షెడ్లోకి అనేది పోకూడదు. ఓకే, మళ్ళీ మెకానిక్ అని వెళ్ళి చేసి ఇది పోయింది అని అనకూడదు. మీ కాన్సెప్ట్ మీ దగ్గర కొన్న బండి వాళ్ళు ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళకూడదు. అసలు వెళ్ళటం అంటే జరిగిందంటే మళ్ళీ నా దగ్గరికి రావాలి. మీ దగ్గరికైనా వేరే ఏదో ఇది రావాలి తప్పితే బండికి ప్రాబ్లం ఉందని చెప్పకూడదు. నా దగ్గరికి రావాలి. ఏమన్నా నీకు ఇట్లా సౌండ్ వస్తుంది చూడండి అనే రావాలి. అది దాన్ని మనం ఏంటంటే చైన్ అంటే సౌండ్ అంటే వేరే ఏమి రాదు. చైన్స్ పాకెట్లు కొత్త చేస్తాం. సహజంలేండి. చైన్స్ పాకెట్లు కొత్త, చైన్ కిట్ కొత్త వేస్తే ఏమవుతుందంటే ఒక 2-3 వేలు జరగంలోనే చైన్ లూజ్ అయింది. ఆ సౌండే వస్తుంది. అంటే మనం ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాత చైన్ టైట్ వేసాం, కొంచెం ఎక్కడెక్కడ ఆయిల్ వేయటం, ఇంజిన్ ఆయిల్ కాలం మార్చి, జనరల్ సర్వీసింగ్ కూడా మేము అప్డేట్ చేసిస్తాం కస్టమర్కి. ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకు మెయిన్. అది కస్టమర్ సాటిస్ఫై నాకు మెయిన్. నా కాన్సెప్ట్ అది. అంతే అండి. మరి బండి ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు నా దగ్గర కొంచెం వెహికల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ విధమైన సర్వీసు ఉంటుంది. అది మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటిసారి జనరల్గా రిపేర్కి వెళ్ళింది అనుకోండి, మెకానిక్ షెడ్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్నది ఏదో బోల్ట్ ఉంది అనుకోండి, బోరే చేసుకోవాలి బండి అంటారు. ఓకే, తర్వాత చైన్ లూజ్ అయిందని చైన్స్ పాకెట్లే పోయినాయి అంటారు. అంటే నార్మల్గా ఎక్కడైనా సరే ఇక మెకానిక్ దగ్గరికి వెళ్తే అది పోయింది, ఇది పోయింది, అది చేయండి అని చెప్పి ఏదో చెప్తారు. అయితే ఏంటంటే ఆ మెకానిక్ అనే దగ్గరికి వెళ్ళకూడదు. నేను ఇచ్చే బండి ఆ మెకానిక్ కాడికే పోకూడదు. అది అంటే ఏంటంటే మనం అప్డేట్గా చేసి ఇచ్చాం అనుకోండి, ఇక అసలు ఆ కంప్లైంట్ అనేది ఉండదు. మీ కాన్సెప్ట్ బాగుంది. నా కాన్సెప్ట్ అది సార్. ఎందుకంటే
సరే ఇప్పుడు ఒకటేంటంటే తర్వాత నా దగ్గర బండ్లు నీ దగ్గర ఇక్కడికి పెట్టినాక 800 నుంచి 900 వెహికల్స్ అమ్మాను. కల్లూరు 800 ఆ, 800-900 బండ్లు అమ్మాను. అమ్మిన తర్వాత ఒకటి ఏంటంటే ఎవరైతే నా దగ్గర బండి కొనుక్కొని పోయారో వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి మా అక్కడ కల్లూరులో నేను బండి కొన్నాను బాగుంది అక్కడికి వెళ్ళి తీసుకుందామని వచ్చి తీసుకెళ్ళాడు. ఓకే. అది ఇంకోటి ఏంటంటే మనం ఎంత క్వాలిటీ బండ్లు ఇవ్వగలటానికి కారణం ఏంటంటే మెయిన్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బండ్లే నేను తీసుకుంటాను. ఓకే. బయట వాళ్ళ వెహికల్స్ ఎట్టబడతాడు రైతు వారికి వాడిన బండి ఇక్కడ ఈ సరౌండింగ్లో తెచ్చుకోండి నేను బండ్లు. ఎక్కడిక్కడ గద్వాల, తర్వాత హైదరాబాదు, మహబూబ్ నగర్ ఆయా ప్రాంతాల్లో మొత్తం తిరిగి మనకు మంచిగా ఉందంటేనే వాళ్ళు అక్కడ నుంచి ఏజెంట్లు ఉంటారు, మా ఏజెంట్లు. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫలానా బండి ఉంది బాగుంది, ఫోటోలు పెడతారు, బాగుంది అంటేనే నేను అమౌంట్ కొట్టేస్తాను, కూరని పంపించి బండ్లు తెప్పించేసుకుంటాను. ఓకే. అంటే ఎక్కువ మీరు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బండ్లే తీసుకుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ బండ్లే తీసుకుంటా. అది వాళ్ళు ఏంటంటే ఇంటికి ఆఫీస్కి బయటికి బయటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా బండి నీట్ రైతు వారికి వాడిన బండి నేను తీసుకోను. ఓకే. ఆ బండ్లు కూడా దానికి ఎంప్లాయీస్ వాడిన బండికి మీకు వ్యత్యాసం కూడా నేను చూపిస్తాను. చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ అది రస్ట్ వచ్చేసి తుప్పు చేసి బండిలో ఒక రకమైన సౌండ్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫై అవ్వడం. నాకేంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్. అవును, అది సార్. ఇప్పుడు మా దగ్గర వెహికల్స్ అయితే ఉంటాయి, కాకపోతే రేట్ అయితే మార్కెట్ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లా అని చెప్పేసి అంత టేస్ట్ నేను క్వాలిటీ ఇవ్వగలుగుతా. అది ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే సరే, బయట ఒక 10,000కి బండి ఉంది అనుకోండి, మీ దగ్గర ఒక 15,000 ఉంటే ఆ కస్టమర్ కళ్ళు మూసుకొని కొనవచ్చు, ఎందుకంటే మీరు ఇచ్చే క్వాలిటీ అలా ఉంటది కాబట్టి. అట్లా ఇప్పుడు ఒక కస్టమర్ కి తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్ వచ్చి మీ దగ్గరే కొనుక్కోవచ్చు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ షోరూమ్లు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్నాయి, మధుర ఉంది, తర్వాత భద్రాచలం ఉన్నాయి, ఇటు సత్తుపల్లి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కాంపిటీషన్, అక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఒకళ్ళ వెహికల్ ఒక 40,000కి ఇస్తాను అనుకోండి, ఇంకోటి దగ్గరికి పోతే నేను 43కి ఇస్తున్నాను, ఇంకోటి దగ్గర 35కి ఇస్తున్నాను అనుకోండి. 35కి ఇచ్చే బండిలో రిపేర్ ఉంటుంది, అది షెడ్ దగ్గరికి వచ్చినాక 10,000 అయితే 12,000 అయితే అది మేమేం చేస్తామంటే 40-42కి మేము బండి ఇస్తాం. అది ఆ 10,000 రూపాయల రిపేర్ కూడా మేమే చేస్తాం. ఓకే. ఇక మళ్ళీ కస్టమర్ షెడ్కి పోయే పని ఉండదు. ఇక ఏదన్నా ఇప్పుడు మీరు ముందు క్లియర్ గా వర్క్ చేసి ఇస్తాం, కస్టమర్ కి ఇస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా. నిన్న ఒకళ్ళు వచ్చారండి ఇక్కడ పుల్లయ్య బండి, ఒకళ్ళు వచ్చారు బండి కావాలన్నారు. అది బండి కావాలన్న తర్వాత అంతా వాళ్ళతో మాట్లాడిన అంత వాళ్ళు ఇంజిన్ గ్యారంటీ ఇస్తారన్నారు. నేను ఒకటే చెప్పా, మీరు హ్యాపీగా తిరగండి, ఏదైనా తేడా అవుతే నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి భయం, ఇంజిన్ బోరు కొత్తి ఎంత వద్దు అని. నాకు ధైర్యం, మీ బండి గురించి మీకు తెలుసు, ఆ బండి గురించి నేను మెకానిక్ కాబట్టి నాకు ధైర్యం ఉంది. వాళ్ళకి 4,000 అయింది అనుకోండి, నాకు 1500 అయిపోయింది వర్క్. నాకు నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. అందుకని మీరు తిరగండి, హ్యాపీగా తిరగండి. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పాం. ఓకే అండి. ఇప్పుడు మీకు ఒక బండి మీరు అమ్మారు కస్టమర్కి, వాళ్ళకి ఏదో ఒకటి నచ్చకనో ఏదైనా ప్రాబ్లం అనిపించో బండి రిటర్న్ తీసుకోమంటే తీసుకుంటారా? తీసుకుంటాం సార్. తీసుకొని మరి క్యాష్ ఇస్తారా అంటే బండి మళ్ళీ మార్చుకోవాలి? ఒకటండి, వాళ్ళు బండి కొనాలని వస్తారు సార్. ఓకే. వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లు BS6 అయితే BS4కి BS6కి వేరియంట్ ఏంటంటే BS6 బండి సెన్సార్ సిస్టమ్ అంతగా మార్కెట్లో క్లిక్ అవ్వలేదు. ఓకే. అయితే BS4 అనే వరకు కొంచెం డిమాండ్ ఉంటుంది వెహికల్. తర్వాతలో మనం క్వాలిటీ ఇవ్వగలుగుతాం, బండి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ముందే చెప్తా, ఈ బండి ఇలా ఉంటుందండి, ఇది ఇట్లా ఉంటుంది, దానికి దీనికి వేరే చెప్తా. ఒకవేళ వాళ్ళకి నచ్చింది అనుకోండి ఓకే, ఒకవేళ నచ్చలేదు ఇంటికి పోయినాక వాళ్ళు అవతల యువతలు అంటారు కదా, ఈ బండి ఎంత కొన్నావు, ఇది ఎంత రేటు పడదు, ఈ బండి ఎక్కువైంది, ఈ బండి వద్దు, కొత్త బండి తీసుకొని చెప్పారన్నారు అనుకోండి. వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే తీసుకుంటాం, వచ్చేసి వాళ్ళకి కొత్త బండి ఏది కావాలో మేము ఇస్తాం. ఫైనాన్స్ ఇచ్చామనుకోండి, మేము దీన్ని పెట్టిన ఫైనాన్స్ దానికి పెట్టేస్తాం, దానికి ఫైనాన్స్ పెట్టేస్తే అది కంటిన్యూ చేసుకుంటాం. కొత్త బండి ఎంత ఉంటే అంత షోరూమ్లో ఇచ్చేస్తాం. అసలు మాకు ఫైనాన్స్ వద్దండి, మేము క్యాష్ పెట్టి కొనుక్కోను అనుకోండి, మేము 1,000 రూపాయలు 2,000 రూపాయలు పట్టుకొని డబ్బులు ఇచ్చేస్తాం. వాళ్ళే అంటారు 2,000 మీరు పట్టుకొని డబ్బులు, మీరు అమ్మిన బండికి వాళ్ళకి రిటర్న్ ఇస్తానంటే క్యాష్ కావాలనుకుంటే 1,000-2,000 కట్ చేసుకుని వాళ్ళే అంటారు. మనం ఆటోమేటిక్ చెప్తారులేండి, ఎందుకంటే కొద్దిగా వాళ్ళు 2-3 రోజులైనా తిరిగి ఉంటారు కాబట్టి అసలు 1,000-2,000 తగ్గించుకోవడం సహజం, అది ఎవరైనా. మరి ఫైనాన్స్ సౌకర్యం ఎలా? ఫైనాన్స్ సౌకర్యం అంటే ఒకటి సార్, ఇప్పుడు ఒక 40% వరకు అమౌంట్ కట్టించుకుంటాం వెహికల్ కాస్ట్లో. ఓకే. అంటే 50,000 అనుకోండి, ఒక 20,000 అట్లా కట్టించుకుంటాము.
కట్టించుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో ఫోన్పే చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడున్నా ఫోన్పే చేసుకోవచ్చు. తర్వాత బై క్యాష్ కట్టేసిన మేము రిసిప్ట్ రాసి ఇచ్చేస్తాం. అంటే మన బై క్యాష్ అయితే వాళ్ళు మనకు రిసిప్ట్ రాసి ఇచ్చేస్తాం. అదేనండి, ఇక్కడికి వచ్చి క్యాష్ కట్టి కట్టొచ్చు, లేదంటే ఫోన్పే చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఒక బండి ఇచ్చామండి, బంజిరా విఎం బంజిరా. అతను ఏం చేశాడంటే అతను ఛత్తీస్గఢ్లో ఉంటాడు. ఓకే, ఫస్టే చెప్పాడు నేను ఛత్తీస్గఢ్లో అంటే ప్రతి నెల ఫోన్పే చేస్తా అంటాడు. మనకు ఫోన్పే చేస్తారో ఎంబటే నేను రిసిప్ట్ రాసి ఆయన వాట్సాప్లో పెట్టేస్తాను. ఓకే, మనకు ఫోన్ చేస్తే అది స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ పెడతారు. ఓకే, కంపెనీ దానికి వాట్సాప్ పెట్టేస్తారు, ఫోన్పే చేసేస్తారు అకౌంట్కి. మేము ఎంబటే ఆ రిసిప్ట్ని మళ్ళీ వాట్సాప్లో అతను పంపించేస్తాం. ఇప్పుడు ఫోన్పే అంటే కొట్టేది మీకండి, కంపెనీకి వెళ్తాయి? అంటే మా అకౌంట్కి వెళ్ళిపోతాయి సార్, ఫైనాన్స్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అదేలేండి, ఇప్పుడు అంటే ఫైనాన్స్ అకౌంట్ అంటే మీరు నార్మల్ అకౌంటా, కంపెనీ అకౌంట్? అంటే కంపెనీ అకౌంట్ ఉంటుంది, మామూలు మా నార్మల్ అకౌంట్ ఉంటుంది. వాళ్ళకి ఏది ఇవ్వమంటే అది ఇస్తాం. అది వాళ్ళు కంపెనీ అకౌంట్ అంటే క్రియేట్ చేసి కొట్టుకోవాలండి, కరెంట్ అకౌంట్. లేదు లేదు ఫోన్పే లేదు, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి సార్ మీకు కొడతామంటే మాకు కొట్టేస్తే మేము వాళ్ళకి కొట్టేసి క్లియర్ చేస్తాం. అది వాళ్ళ నమ్మకం మీద మీకు కొట్టినా ఓకే, కంపెనీ నెంబర్ కొట్టినా మీరు బిల్ అయితే రాసి పంపిస్తారు. బిల్ రాసి వాళ్ళకి వాట్సాప్ పెట్టేస్తాం. ఓకే, వాళ్ళ దగ్గర ఫోన్పేలో ఉంటుంది కాబట్టి మనం రిసిప్ట్ రాసేసి పెట్టేస్తాం వాట్సాప్లో. ఫైనాన్స్ సంబంధించిన లావాదేవీలు ఒక ₹1 కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. వాళ్ళు ఏది కట్టినా కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చేస్తాం, డేటా ఇచ్చేస్తాం మనం. వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. మనం 1-2 వాయిదాల వరకు కూడా వెయిట్ చేస్తాము. సరే, వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ కూడా ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే నేను ఇచ్చే బండి ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అది నేను ఇచ్చిన బండి వాళ్ళని ఇబ్బంది పెట్టదు, వాళ్ళు అన్ని ఇబ్బంది పెట్టరు. అది కట్టే విషయంలో మెయిన్. ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు బండి ఏదన్నా కొంచెం తేడా ఉందనుకోండి, కస్టమర్ ఇబ్బంది పడ్డప్పుడు ఆటోమేటిక్ గా నన్ను ఇబ్బంది ఈ అమౌంట్ కట్టాలంటే నాకు ఇట్లా చేసిందన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి పోతే ఇట్లా చేశారు అని కట్టాలన్నా కట్టబుద్ధి కాదు. వాస్తవంగా అది ప్రతి కస్టమర్ కి అదే మైండ్ లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు మా లైన్ కోరోళ్ళు వెళ్ళారనుకోండి, ఫైనాన్స్ వాళ్ళు, మీరు ఏం బండి ఇచ్చారా, అది 2 కిలోమీటర్లు పోగానే ఆగిపోతుంది, అసలు నేను డబ్బులు కట్టిన మీ బండి మీరు చేస్తా పోండి, నేను వచ్చి సార్తో మాట డబ్బులు తెచ్చుకుంటా అంటారు. కానీ ఆ వాయిస్ వాళ్ళ దగ్గర వాళ్ళు అనేవాళ్ళు కాదు, వీళ్ళకి కనపడదు. ఇక మనం ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా ఉంటే ఇక ఆ మాట రాదు. మీరు అందుకంటే కాన్ఫిడెంట్ కూడా చెప్తాను. నేను ఒకటే సార్, నేను ఇచ్చే బండి అంటే నేను అంత కాన్ఫిడెంట్ ఎంత చెప్పగలుగుతున్నానంటే, నేను మెకానిక్ని కాబట్టి నేను ఇచ్చే బండి నేను ధైర్యంగా ఇస్తా. మీరు ఇప్పుడు 800-900 బండ్లు అమ్మారంటేనే మాకు అర్థమైపోతుంది. నేను ఎక్కడ పెట్టాక సార్, ఇక్కడ పెట్టాక ఓకే, నేను ఇక్కడ పెట్టక ముందు ఓన్లీ వెహికల్స్ తీసుకొచ్చి అమ్ముకునేది దగ్గరగా ఒక బాగానే ఉంటే ఒక 40,000-50,000 వేల వరకు అమ్ముంటా బండ్లు. 40,000-50,000 వేల బండ్లు అంటే ఒక 20 years నుంచి కన్సల్టెన్సీ ఓపెన్ చేయగలిగి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, మెకానిజం చేసుకుంటా అమ్మేవాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు తర్వాత వాహనం మామూలుగా బండి కొన్నారు, అది కస్టమర్ మీకు అమ్మిన తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు చెప్పలేదు, మీరు కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఆ ప్రాబ్లం గురించి షార్ట్ అవుట్ చేసేస్తాం మేము, ఆయన చెప్పమే. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి బండి అమ్మిండి సార్ మాకు. ఓకే, ఆయన దగ్గర మేము కొనేటప్పుడు టైర్ పగిలిపోయింది, ఓకే, వెనక మడ్గర్ ఇరిగిపోయింది, ఓకే, ఫ్రంట్ టైర్ పోయింది, మీటర్ పని చేయట్లేదు. ఆ విధంగానే మేము కొనుక్కున్న తర్వాత అదే విధంగా నేను కస్టమర్కి అమ్మను. ఇప్పుడు ఇవంటే పై ఐటమ్స్ కాబట్టి మనకి కనిపిస్తాయి. ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు నేను బండి తోలేవాడిని, ఇప్పుడు నా బండిలో చిన్న సౌండ్ వస్తుంది ఒక 2 days నుంచి, అది ఏం సౌండో నాకు అర్థం కాదు, అది మేము రెక్టిఫై చేసేస్తాం. అది ఎందుకంటే సౌండ్ వచ్చేదాకా మనకి తెలియదు, వచ్చినా అది ఏ సౌండో మనకు తెలియదు. కస్టమర్కి ఇంజిన్ లో ప్రాబ్లం ఉందనుకోండి, కస్టమర్కి తెలియదు కదా, అది ఎలా ఇంజిన్ లో ప్రాబ్లం ఉంటే అది మేము రెక్టిఫై చేసిస్తాం. ఓకే, అదే BS6 వెహికల్ ఉందనుకోండి, BS6 వెహికల్ ఉంటే ఇంజన్లో సౌండ్ వచ్చింది అనుకోండి, మేము తీసుకోము, ఆ బండి నేను కొన్నాం. ఓకే, మీరు కొనే ముందుగానే అదేదైనా సౌండ్స్ వచ్చినాయి తీసుకోరు. ఒకటి సార్, బండి నేను మొన్న ఒక వెహికల్ కొన్నాను, స్కూటీ, అది ఇంజన్లో సౌండ్ వస్తుంది, యాక్టివా బండి, మొత్తం ఓడ తీసాం దాన్ని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బోర్ చేసాం, 5-6 వేల రూపాయలు అయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం చేసాం. ఇంజన్ అసలు కొత్త బండి ఇంజన్ వచ్చినట్టు వచ్చింది, ఇంకా సౌండ్లు లేవు. ఇంకా దాని గురించి కొనుక్కొని ఆయన కస్టమర్ నన్ను ఎందుకు ప్రాబ్లం ఇట్లా వస్తుందని చెప్పడు కదా, మీరు మొత్తం ఫుల్ వర్క్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ కస్టమర్ చెప్తాం, ఇది ఓపెన్ చేసాము, ఇంజిన్ మేమే చేసాము అని కూడా చెప్తాం అతనికి. ఓకే, అంటే ఇంజిన్ ఓపెన్ చేశారా లేదా అనేది కొంతమంది డౌట్ ఉంటది కాబట్టి, అంటే మేము చూస్తాం సార్, ఎట్లా మేము ఈ బండి ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసామండి అని చెప్తాం. అయితే ఇంకోటి ఏంటంటే సార్, కంపెనీతో వచ్చిన ఫిట్నెస్, కంపెనీతో ఫిట్టింగ్ అయ్యి వచ్చింది. ఓకే, తర్వాత మనం దానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా
ఇంజిన్ ఫస్ట్ ఫిట్నెస్ రెండోసారి రాదు. కంపెనీయే కొంచెం ఎంతైనా మనం నార్మల్ మెకానిజం అది ఎంత ఇదిగా ఉన్నా కానీ కొంచెం ఫిట్నెస్ రాదు. అది సిస్టమ్ మీద చేసేదానికన్నా మిషనరీ మీద చేసేదానికి మనకి చాలా తేడా ఉంటుంది. అది ఎక్కడైనా తెలిసిందే. ఫస్ట్ ఇంజిన్ తో వచ్చిన ఫిట్నెస్ తర్వాత మనం బోర్ చేసి ఏదో కస్టమర్ సాటిస్ఫై చేయటమే కానీ అంత ఫిట్నెస్ అయితే రాదు. అంతేలేండి. అది ఓకే. మన దగ్గర ఏమేమి బైక్స్ ఉన్నాయో ఒకసారి. ఎక్కువ మనకి ఇవే ఉంటాయి సార్, హీరో హోండా బ్రాండ్ లో. అది కూడా BS4 వెహికల్సే ఉంటాయి. BS4లే ఉంటాయి. BS6 ఉంటాయి. BS6 అయితే ఉండవు. BS6 లో వచ్చేసి HF డిలక్స్ కానీ గ్లామర్ కానీ నా దగ్గర ఉండవండి. ఓకే. మీకు BS6 లో HF డిలక్స్ గ్లామర్ నా దగ్గర ఉండవు. అవి నేను కొనను కూడా. అయితే మార్కెట్లో అవి తక్కువ దొరుకుతాయి. తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు 2018 మోడల్ 2019 మోడల్ మామూలుగా పాత మోడల్ బండి 55-60 వేలకి ఉందనుకోండి. ఓకే. అది మీకు వచ్చి 2023 వచ్చి 50 వేలకే వచ్చింది. BS6 కి BS4 కి తేడా ఏంటండి? అంటే సెన్సార్ ఏ రకంగా దాన్ని తక్కువ అంటే సార్ ఒకటండి, ఇప్పుడు మనకి ఇక్కడ కార్ ఫ్యాక్టరీ ఉంటుందండి. BS4 బండి పెట్రోల్ కార్ ఉంటుంది. ఇక్కడ కార్ ఫ్యాక్టరీ ఉంటుంది. దీంట్లోంచి పెట్రోల్ డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి దీంట్లోంచి ఫైరింగ్ అవుతుంది బండి. ఓకే. ఫైర్ అయ్యి అట్లా అవుతుంది. దీనికి ఇప్పుడు వచ్చే ఇది BS4. BS6 వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఇది కార్ ఫ్యాక్టరీ, ఇది పెట్రోల్ కార్ ఉండదు, ఇది ఉండదు, కార్ ఫ్యాక్టరీ ఉండదు. ఓకే. ఇక డైరెక్ట్ పంప్ సిస్టమ్ వెళ్ళేది. పంప్ సిస్టమ్ నుంచి ఇంకా స్ప్రే వెళ్తుంటది బోర్లోకి, హెడ్లోకి స్ప్రే ద్వారా వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మిస్సింగ్ వస్తుంటుంది బండి, మిస్సింగ్ వస్తుంటుంది. పవర్ సప్లై కూడా సెన్సార్ సిస్టమ్ టైప్లో ఉంటుంది అంతా. అంతా ఇప్పుడు ఇంజిన్ ఇది ఇగ్నిషన్ ఆన్ చేస్తేనే పంప్ ఆన్ అవుతుంది. ఓకే. పంపులో నుంచి పెట్రోల్ రిలీజ్ అవుతుంది. దీనికి కంపల్సరీ బ్యాటరీ ఉండాలి. BS6 బండికి బ్యాటరీ ఉంటేనే అన్నీ కూడా అంతా సెన్సార్ అంతా ఓపెన్ అవుతుంది. అట్లా బ్యాటరీ లేకుండా వాడారనుకోండి సెన్సార్లు కంప్లైంట్లు వస్తాయి, పంపు కంప్లైంట్ వస్తుంది. ఓకే. BS6 కి కంపల్సరీ బ్యాటరీ ఉండాలి. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికి ఎప్పుడు కూడా పెట్రోల్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. ఓకే. మొద్దింగలం కనపడాలి. దీనికి అట్లా అవసరం లేదు, ఎంత పోసినా వెళ్ళిపోద్ది, బంకడికి వెళ్ళిపోద్ది. కానీ దానికి పెట్రోల్ అట్లా 2-3 సార్లు కనుక పెట్రోల్ లేకుండా వాడారనుకోండి, వాడితే దాన్ని పంపు పోతే 5,000 రూపాయలు. పంప్ అంటే ఎక్కడ ఉంటుంది? ట్యాంక్ కింద ఉంటుందండి, కింద. ట్యాంక్ కింద ఉంటుంది. అట్లా ఇప్పుడు విలేజ్లో ఏంటంటే సార్ అందరూ ఎంత రూరల్ ఏరియా ఇదంతా, ఒక్కోసారి పెట్రోల్ కొట్టించుకుంటారు, అట్లా ఓవర్లుక్ వెళ్ళిపోతారు. ఒక్కోసారి డబ్బులు ఉండవు, వాళ్ళు వెళ్ళిపోతారు. అలా 2-3 సార్లు జరిగింది అనుకోండి, పెట్రోల్ లేకుండా బండి అయిపోయింది అనుకోండి, పంపు పోతే 5,000 రూపాయలు అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు కొత్త బండి 2022లో కొత్త బండి కొనడండి. ఇప్పుడు దీనికి 15,000-20,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పంపు తర్వాత అదని ఇదని పోతుంది. కనీసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా బాధే కదా. అంతే. కొత్త బండి కొనుక్కున్నాను 2 సంవత్సరాలు కూడా కావాలా, పంపు పోవటం ఏంటి? ఆ కంప్లైంట్స్ మేము చెప్పట్లేదండి, కొనుక్కున్న కస్టమర్లు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జర్గా దీనికి ఉన్న పికప్ ఆ బండి ఉండదులేండి. మాది BS6 అంత అయితే అనిపించలేదు. మెయిన్ BS6 వాళ్ళు ఎవరైనా సరే బండి పెట్రోల్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ కరెక్ట్గా ఉండాలి. పెట్రోల్ కనుక తక్కువతో తోలారంటే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుందట. ఎందుకంటే సార్ చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి, ఇప్పుడు మెకానిక్ నుంచి దీంట్లోకి వచ్చారు కాబట్టి ఇలాంటి వారి సలహాలు మనకి కంపల్సరీ అవసరం. ఓకే సార్. బండ్ల గురించి ఇది వచ్చేసి 2019 అండి, HF డిలక్స్. ఓకే. ఇది హైదరాబాద్లో తీసుకున్నాం బండి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ క్వాలిటీ ఉంటుంది. టైర్లు కానీ ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అంతా బాగుంటుంది. యాక్సరీస్ అంతా ఓకే. అసలు వీళ్ళు కొనుక్కున్న తర్వాత మెకానిక్ షెడ్ అనేది లేదు, పోవటం అనేది ఉండదు. చైన్ కిట్ కానీ బ్రేక్ లైనర్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా వేసాము. ఇది 60,000 వరకు వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు దీంట్లో కూడా ఇదే బండి కూడా 45,000కి 50,000కి వస్తాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ షెడ్కి పోయిన తర్వాత రిపేర్ చేసుకోవటం, మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఏంటంటే నేను మెకానిక్ని కాబట్టి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సరీస్ కానీ సీట్ కవర్స్, ట్యాంక్ కవర్స్, తర్వాత మిర్రర్స్ కానీ, ఇంకా చైన్ కిట్ కానీ, బ్రేక్ షూలు కానీ ఏవైనా సరే, అక్కడికి స్పీడోమీటర్ కూడా తిరగాలి. ఫ్రంట్ బ్రేక్ కేబుల్స్, క్లచ్ కేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అన్ని పనిచేయాలి. ఇక తర్వాత మళ్ళీ అతను షెడ్కి వెళ్ళిపోయి ఈ బండికి ఎంత రిపేర్ అయింది అనేది మళ్ళీ నా దగ్గర తేకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎంత కాస్ట్ అని ఇప్పుడే పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు
నా దగ్గర అదేలేండి ఇప్పుడు మా నార్మల్ సరే ఒక 10,000 తక్కువ కమ్మినా కానీ దానికి ఏదో ప్రాబ్లం అనేది అయితే కంపల్సరీ ఉంటుంది మ్యాక్సిమం. ఒకటి సార్, అదే ఇప్పుడు నా దగ్గర బండి కొనేటప్పుడు ఓనరు చాలా బాధపడతాడు, మమ్మ ఎంత ఎక్కువ పెడుతున్నాను నేను అది అని కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత ఏం జరిగిద్దంటే బండి తీసుకొని వాడుతున్న తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ గడుపుతాయి కదా, అది గడుపుతున్న తర్వాత ఏ కంప్లైంట్స్ రాకపోతే పోతే పోన్లే వాళ్ళు అన్నారు ఇది ఎక్కువ రేటు పెట్టావని హ్యాపీగా తిరుగుతున్నా అని చెప్పేసి అతను ఇంకొకటి తీసుకొచ్చేవాడు. అది మనకు కావాల్సింది అది. ఇప్పుడు నేను అనేవాడిని ఇప్పుడు నువ్వు నా దగ్గర బండి తీసుకొచ్చావు కదా ఇతన్ని, నేను ఇచ్చిన బండి ఎలా ఉందని అంటే సూపర్ ఉంది అందుకనే కదా నేను తీసుకొచ్చాను అనేది. అది మరి తర్వాత ఈ బండి చెప్పండి అంటే నేను సరే ఒక 1000 అటు ఇటుగా ఓ 2000 అటు ఇటుగా చూసి ఇచ్చేసేవాడిని. అతను మళ్ళీ ఇంకొక అతను తీసుకొచ్చేది. ఓకే, ఒకే ఊర్లో ఒక 20 వెహికల్స్ ఇచ్చానండి నేను. ఓకే, ఇక్కడ చెన్నూరు అని ఉంది, చెన్నూరులో ఒక 10 వెహికల్స్ ఇచ్చా. ఓకే, అంటే అట్లా వాళ్ళ రిలేటివ్స్లో కొంత వాళ్ళు తీసుకెళ్లారు. ఇక మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి మీ కాడికి ఆటోమేటిక్ వాళ్ళు ఇంకొకళ్ళని తీసుకొని వచ్చే ఆలోచన. కొత్తగూడెం వరకు వెళ్ళాయండి, కొత్తగూడెం భద్రాచలం వరకు వెళ్ళేది నా వెహికల్స్. అంటే వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయేది. 60,000 వరకు వస్తుంది సార్ 2019 మోడల్లో. ఇది రీడింగ్ వచ్చేసి 20,000 వరకు తిరిగిందండి. వెనక టైర్ బండితో వచ్చిన టైర్ ఫ్రంట్, వెనక టైర్ మాత్రం నేను మార్చాను. టైర్ వెనక సీల్ టైర్ నేను వేసాను, ఎంఆర్ఎఫ్ టైర్ వేసాను. ఇక వీళ్ళు కొనుక్కున్న తర్వాత చైన్ స్పాకెట్లు కూడా నేను మార్చాను. బండి వచ్చిన కాడ నుంచి నేనే మార్చాను. 20,000 తిరిగింది కాబట్టి చైన్ స్పాకెట్లు కంపల్సరీ పోతాయి. అంటే తిరుగుతుంది, ఒక 5-6 వేలు తిరుగుద్ది. అయినా కూడా నేను మళ్ళీ కస్టమర్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను ఇంకొక చైన్ స్పాకెట్లు, డ్రమ్ రబ్బర్స్, బ్రేక్ లైనర్లు మొత్తం వేసేసి పెట్టేశాను. ఇది మీకు ఏంటంటే సరే ఒక 1000 అటు ఇటుకి ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు మెకానిక్ షెడ్కి అనేది పోరు, అది కన్ఫామ్గా నేను చెప్పగలను. ఎందుకంటే నేను మెకానిక్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి పెట్టాను. క్వాలిటీ మా ప్రత్యేకత సార్. ఎందుకంటే నేను పలానా దగ్గర బండి తీసుకున్నాను, వాళ్ళు నన్ను చీట్ చేశారు అనేది ఆ ఫీలింగ్ నేను రానిచ్చుకోను. తర్వాత ఇది గ్లామర్ అండి, 2019. ఇది ఆంధ్ర బండి అండి. కాకపోతే ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దగ్గరే కాబట్టి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు చూసి 65 వరకు ఇది ఇచ్చేస్తాం 2019 మోడల్లో. ఇది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెండు సీల్ టైర్లు వేసాము. కాకపోతే ఏంటంటే ఇది ఇంజిన్ వర్క్ చేసామండి. ఇది ఇంజిన్ వర్క్ చేసాము, ఇంజిన్ ఫిట్నెస్ బాగుంది. ఇంజిన్ సైడ్ యాక్సరీస్ కూడా మిర్రర్స్ కానీ ట్యాంక్ కవర్, సీట్ కవర్ కూడా బాగుంది. సరే చూసి వాళ్ళకి కావాలంటే ఆంధ్ర వాళ్ళకి కావాలంటే చూసిద్దాం సార్. ఇది వచ్చేసి 2019 సార్ మోడల్. ఇది 75 వరకు వచ్చిందండి. బండి మాత్రం సింగిల్ హ్యాండ్గా వాడిన బండి. యాక్సరీస్ కూడా అన్నీ వేసాము. దీనికి కూడా ఏం లేదండి, 2 సీల్ టైర్లు ఉన్నాయండి. దీనికి ఏ ప్రాబ్లము లేదు. దీనికి అంతా కూడా ఎక్సలెంట్గా మొత్తం యాక్సరీస్, బంపర్, తర్వాత గేర్ రాడ్ కానీ మామూలుగా యూనికాన్ వచ్చేసి సింగిల్ గేర్ రాడే వస్తుంది, ఇక్కడ వరకే వస్తుంది. మళ్ళీ మేము ఒరిజినల్ గేర్ రాడ్ వేసాము, ఒరిజినల్గా పుట్రస్లు వేసాము, సైడ్ స్టాండ్ వేసాము, చైన్ కిట్ వేసాను. ఇంకా 2 సీల్ టైర్లు వేసామండి. వెనక వచ్చేసి 2 కూడా టీవీఎస్ కంపెనీ టైర్లు బాగుంటాయి. హెవీ బటన్స్, ఇవి టీవీఎస్లోనే హెవీ బటన్స్. ఇది వచ్చేసి మీకు 75,000 వరకు వస్తుందండి. ఈ తర్వాత ఇది 2021 మోడల్ అండి. ఇది 2021 మోడల్లో యాక్టివా అండి 125. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం అంటే ఇదంతా కొంచెం కలర్ చేసామండి, వెహికల్స్ కలర్ టచ్ అప్స్ చేసాము. కాకపోతే ఇదేంటంటే కొంచెం స్క్రాచెస్ పడితే యాక్టివాకు అవే మైనస్ స్క్రాచెస్ పడితేనే ఈ అంతా కొంచెం కలర్ టచెస్ అయినాయి. ఇది వచ్చేసి 55,000కి వస్తుందండి. కాకపోతే ఒక చూసి అటు ఇద్దామని అట్లుంది అదండి. ఇది వచ్చేసి 2023 మోడల్ అండి బండి. అయితే ఇది వచ్చేసి 90,000కి వచ్చిందండి. అమ్మేసాం బండి కూడా. అది సెన్సార్ కంప్లైంట్ ఉందని చెప్పేసి కొనుక్కున్న కస్టమర్ వచ్చాడండి. వచ్చేస్తే నేను నా సొంత ఖర్చులతోటి ఈ బండి తీసుకెళ్ళి సెన్సార్ ప్రాబ్లం చేయించేసి షోరూమ్కి తీసుకెళ్ళి సెన్సార్ ప్రాబ్లం లేకుండా అప్డేట్ చేయించేసి సెన్సార్ కొత్తగా వేసేసి ఇచ్చేసి ఉంటాయి. ఇంకోటి అంటే పల్సర్కి ఏంటంటే సెన్సార్ ప్రాబ్లం అనేది సెన్సార్లు ఎక్కువ కాస్ట్ ఉండవండి. ఇది మొత్తం కలిపినా కూడా సెన్సార్లు అన్నీ కలిపినా కూడా 3,000 నుంచి 4,000 వరకు ఉంటాయి. ఈ సెన్సార్ కంప్లైంట్ ఉంటే చేయించేసి మళ్ళీ బండి ఓనర్కి ఇచ్చేస్తానండి. ఎందుకంటే మేము అమ్మిన బండి అండి, ఇది అమ్మేసిన బండి, ఇది అయిపోయింది. అమ్మిన తర్వాత ఒక 4-5 డేస్ కంప్లైంట్ వచ్చింది. వచ్చినా కూడా నాకు సంబంధం లేదని చెప్పి నేను అనలా. సరే తీసుకురండి నేను చేసేస్తాను అని చెప్పేసి అన్నమాట ప్రకారం చేశాను. కస్టమర్కి కూడా ఫోన్ చేసాము, అతను వచ్చి తీసుకెళ్తాను సార్. ఇది 2021 మోడల్ అండి. ఇది 2021లో BS6 వేరియంట్ అండి ఇది. అయితే బండి వచ్చేసి 20,000 తిరిగిందండి బండిది.
బ్యాక్ సీల్ టైర్ వేసాము. ఇది 60,000 వరకు వస్తుంది సార్. అయితే షైన్ బండి ఏంటంటే మార్కెట్లో కొంచెం బెటర్ దెన్ BS6 వేరియంట్లో షైన్ ఒకటి, SP షైన్ ఒకటి బెటర్ దెన్. దాని తర్వాత కొంచెం ప్లాటినా 100 ఉంది కదండి, అది ఒకటి కొంచెం బాగుంది వెహికల్ సార్. ఇదొకటి కొంచెం మేము కొనేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందండి. బండి బాగుందని తీసుకున్నాను. అంటే నా దగ్గర షైన్ బండి లేదు కాబట్టి ఇది BS6 వేరియంట్లోనే ఉన్నది. BS4 షైన్ అనేది దొరకట్లేదండి ఇక్కడ. ఇంకా కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయని మేము ఇది ఒక్కటే ఉంది సార్. షైన్ అనే బండి నా దగ్గర ఇది ఒకటే ఉంది. ఇది 21 మోడలే ఉన్నది. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి. 43,000కి వచ్చిందండి. యాక్టివా బండి. అది 2019 అండి. 55-56 వరకు ఇచ్చేస్తామండి. చూసి ఒక 1000-2000 అటుకి ఇచ్చేస్తాం సార్. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి టైర్లు 2 సీల్ టైర్లు, దానికి కూడా 2 సీల్ టైర్లు, యాక్సరీస్ అన్నీ ఉన్నాయి. దానికి మిర్రర్స్ కూడా ఉన్నాయండి, దాంట్లో ఉన్నాయి, తీసి వేసేస్తాము. సెల్ఫ్ కూడా కండిషన్ ఉంటుంది. కొత్త బ్యాటరీ వేసి పెట్టేస్తాము. కొంచెం డౌట్ అనుకునే ఈ యాక్టివా బండ్లు ఏంటంటే కంపల్సరీగా సెల్ఫ్ ఉండాలి. ఎందుకంటే సెల్ఫ్ అనేది లేకపోతే, బ్యాటరీ కండిషన్ లేకపోతే వీళ్ళకి మధ్యలో ప్రాబ్లం వస్తుంది. ఒక్కోసారి లేడీస్ తీసుకెళ్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ప్రతి బండికి కూడా, యాక్టివా బండికి ప్రతి బండికి కూడా కొత్త బ్యాటరీ వేసేస్తాం. కొత్త బ్యాటరీ వేసి కస్టమర్కి గ్యారంటీ 1 year 2 years గ్యారంటీ బ్యాటరీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడైనా ఆ బ్యాటరీ వారంటీ మళ్ళీ వాళ్ళు మార్చుకుంటారు. అంటే 1 year వారంటీ ఉంటుంది కాబట్టి 2 years వరకు ప్రాబ్లం ఉండదండి. 2 years తర్వాత బ్యాటరీ పోయినా కూడా కస్టమర్ ఫీల్ అవ్వడం. అయితే మళ్ళీ 2 years వాడుకున్నాము, పోతే పోయిందిలే అనే ఫీలింగే ఉంటుంది. కానీ బండి ఇచ్చిన తర్వాత 4 రోజులకే సెల్ఫ్ ఆగిపోతే, 10 రోజులకే సెల్ఫ్ ఆగిపోతే ఇదేంటి మీరు ఇచ్చిన బండి ఎంపటే సెల్ఫ్ ఆగిపోయింది అనేది వాళ్ళల్లో ఇది మంచిగా లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ అనేది రాకూడదండి మా కాన్సెప్ట్ అండి. ఓకే అండి. ఇప్పుడు మీకు బండి అమ్మటానికి వచ్చిన వ్యక్తి ఆ బండి అది అంటే దొంగతనంగా తీసుకొచ్చాడా లేదా అసలు ఆ బండి కాగితాలు ఒరిజినలా కాదా అనేది మీరు ఎలా కనిపెడతారు? సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, మొన్న ఖమ్మం జిల్లాలో సిపి గారు డెప్త్ వెహికల్స్ వస్తున్నాయి, ఫైనాన్స్ కంపెనీల్లో కానీ కన్సల్టెన్సీలలో కానీ వస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి అన్నారండి. మా సార్ కూడా వచ్చారు, కల్లూరు ఎస్ఐ గారు కూడా వచ్చారు. వచ్చి అన్నీ చెక్ చేసుకున్నారు, చూసుకున్నారు. సార్ ఒకటి ఏంటంటే అండి, కన్సల్టెన్సీలోకి డెప్త్ వెహికల్స్ రావండి. ఓకే. ఎత్తుకొచ్చిన వెహికల్స్ రావు. వాడేంటి దొంగ ఏంటంటే అక్కడెక్కడ విలేజ్లో అమ్ముకుంటాడు, 15,000 20,000 అమ్ముకుంటాడు. ఒకరోడు వచ్చింది అనుకోండి, కన్సల్టెన్సీలోకి వచ్చింది అనుకోండి, మీది ఏ ఊరు బాబు అని అడుగుతాం నేను. ఓకే. మీది ఏ ఊరు, మీ ఆధార్ కార్డు, మీ డేటా ఏంటి, ఈ బండి ఎవరి పేరు మీద ఉంది, అసలు వీళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఫస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవంటాడు. లేవన్నప్పుడు అసలు ఏంటి, ఎక్కడ మీది ఏ ఊరు, దీని ఫైనాన్స్ ఉందా లేదా అన్ని డీటెయిల్గా మేము అన్ని తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత ఎవరి పేరు మీద ఉందని అడుగుతాం. ఇతని పేరు మీద ఉండదా, ఎత్తుకొచ్చిన బండి వాడి పేరు మీద ఎందుకు ఉంటుంది, ఉండదు, నీ ఆధార్ కార్డు అది అంటాం. ఈ క్వశ్చన్కి వాడు ఏదో ఫోన్ వచ్చినట్టు బయటకు వెళ్ళిపోయి బండి వేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అంత లోతుకి వెళ్ళిపోడు. ఇంకా ఓకే, దొంగ అయితే దొంగతనంగా తెచ్చింది అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ జెన్యూన్ అయితే ఉంటాడు, సమాధానం ఏదో చెప్తుంది. అసలు ఇంకోటి ఏంటంటే మీది ఏ ఊరు అని అడుగుతాం మేము. మీది ఏ ఊరు అని అడుగుతాం. అడిగిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఊరన్న కాడ కొంచెం తేడా వచ్చింది. దొంగ అనేవాడు మాట్లాడుతుంటే మన మాటలకి వాడు కరెక్ట్గా సమాధానం చెప్పలేడు, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, అప్పుడు కనుక్కోవచ్చు. అయితే నా దగ్గరికి మాత్రం ఎప్పుడు అట్లాంటి రాలేదు సార్. నాకేంటంటే జెన్యున్గా ఇప్పుడు ఈ విలేజ్లలో వాళ్ళ పేరు మీద బండి ఉందంటేనే తీసుకుంటా, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటా. వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉందనుకోండి, ఆమె రాదు, ఇతను బండి అమ్ముతుడు, ఇంటికి పోయినాక వాళ్ళ ఆవిడ వచ్చింది, మా బండి మీరు ఎందుకు కొన్నారని. అవునవును, ఇవి ఎందుకంటే సరే డ్రింకర్ అనుకోండి, మందు బాబు అయితే ఏముంది వచ్చి బండి అది ఎక్కడన్నా తెలిసిన కాడే ఎక్కువ మంది కుదపెడతారు, తెలియకపోతే ఇట్లా వచ్చి అమ్మేస్తుంటారు. వాళ్ళకి ఇంట్లో వైఫ్ కి చెప్పడు, వాళ్ళు వచ్చి గోల్ చేస్తారు. మేమేం చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళ ప్రతి మనిషికి మొబైల్ ఉంది. అవును, మొబైల్ ప్రతి మనిషికి ఉంటుంది. మేమేం చేస్తామంటే, బండి అమ్మడానికి వచ్చాడు, బండి ఎవరి పేరు వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది బండి, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చాడు, ఆధార్ కార్డు తేడు, ఒక కార్డు పట్టుకొని వస్తాడు, ఫైనాన్స్ క్లియరెన్స్లు ఉండవు, ఫైనాన్స్ ఉందని క్లియరెన్స్లు తేడు. మేము వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే దానికి సంబంధించిన ఆర్సీ అడుగుతాం, ఆర్సీ వాడు తీసుకొని వస్తాడు. కానీ మిగిలిన డాక్యుమెంట్స్ ఏం తేడు. మేమేమడుగుతామంటే, ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉంది, మా మిస్సెస్ పేరు మీద ఉంది అంటాడు. మరి నీ భార్యకి నీ బండి అమ్మటం ఇష్టమేనా అని అడుగుతా.
ఓకే. మరి క్లియరెన్స్ లేదని అడుగుతాం, ఫైనాన్స్లో ఉన్నాయి అంటాడు. సరే బాబు నువ్వు ఒక గంట తర్వాత రా అని చెప్పి పంపించేస్తా, సార్ లేరు ఏదో చెప్పి పంపించేస్తా. ఓకే. పంపించేసిన తర్వాత ఆ ఊరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బత్తులపల్లి ఊరు ఉందండి, కప్పలబంధన ఊరు ఉంది. ఓకే. కప్పలబంధం నుంచి వచ్చింది అనుకోండి, కప్పలబంధంలో మా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, నీ పేరు ఏంటని నా అక్కడ అతనే అడుగుతాం. అవును. అడిగి నెంబర్ తీసుకుంటా, నేను ఫోన్ చేస్తా, సార్ బయటకు వెళ్ళినని చెబుతా. నీ పేరు ఇతను వచ్చాడు, పలానా ఊరు పలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు బండి అమ్ముతానని. అసలేంటి అతను భార్య పేరు బండి ఉంది, అసలేంటని అడిగితే వాళ్ళు క్లారిటీ ఇస్తారు. అతను డ్రింకరు, అతను బండి కొనవద్దంటే మళ్ళీ వస్తారు. అతను గంట తర్వాత వచ్చిన తర్వాత సార్ ఇంకా రాలేదు, నీ నెంబర్ ఉందిగా నేను ఫోన్ చేస్తాను వెళ్ళు, నువ్వు ఇంకోటి మీ భార్యను కూడా తీసుకొని రా, సంతకాలు పెట్టాలని పంపించేస్తా. ఓకే. పంపించేస్తే ఏమవుద్దంటే వాళ్ళ భార్య ఏనా వచ్చి నాకు సంతకాలు పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాగితాలు ఇచ్చారనుకోండి, వాళ్ళతో సంతకం పెట్టించుకొని సేలర్ల మీద సంతకాలు పెట్టించుకొని తర్వాత వాళ్ళకి కండిషన్ ఒకటి చెప్తారు, మీరు నాకు బండి అమ్ముతున్నారు, నేను వేరే వాళ్ళకి అమ్ముతా, అమ్మిన తర్వాత వాళ్ళు మీ పేరు నుంచి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. చేయాలి కాబట్టి మీరు కంపల్సరీగా ఆ రోజు రావాలి. అది అయితే మీరేం డబ్బులు ఇచ్చే పని లేదు మాకు. మీరు ఇంటి దగ్గర నుంచి మా దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి సత్తుపల్లి వెళ్ళడానికి ట్రావెల్ ఖర్చు మాత్రమే మీరు పెట్టుకోవాలి, కంపల్సరీ రావాలని మేము కండిషన్ రాసుకుంటాం. వాళ్ళు కూడా వస్తారు. అమౌంట్ ఆపుతారండి? నేను ఆపనండి, అమౌంట్ ఆపరా? డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఇస్తే నేను అమౌంట్ ఆపను. కొంతమంది ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు, కానీ మనకి ఫర్దర్గా ఇట్లాంటి టైంకి మనకి స్పందించలేదు అనుకోండి, అప్పుడు ఏంటి మరి పరిస్థితి? అంటే ఆ ఊరు పెద్ద మనిషి ఉంటారు కదా సార్, మ్యాక్సిమం ఎవరండి, ఎందుకంటే లేడీస్ పేరు బండి జెంట్స్ పేరు బండి ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే వెళ్ళి మా బండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త జీవో వచ్చింది, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇప్పుడు బండి ఉందండి అతని పేరు మీద, అతను మాకు అమ్మాడు, అతని పేరు బండి ఉంది, అతను కొత్త బండి కొనాలని పోయింది అనుకోండి, ట్యాక్స్ చూపించింది, 6,000-7,000 ట్యాక్స్ పడుద్ది. అంటే భార్య పేరు మీద ఉంది బండి, ఈయన పేరు మీద తీసుకుంటాడు. కరెక్టే. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ భార్య పోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఒక వెహికల్ అంటే మన సెకండ్ హ్యాండ్ అమ్ముకున్న బండి కంపల్సరీగా మన పేరు మీద లేకుండా వాళ్ళ పేరు మీద మార్చుకుంటేనే బెస్ట్. ఎందుకంటే వాడు ఏదైనా యాక్సిడెంట్ చేసి కొన్న కస్టమర్ లేదు, మీరు అమ్మిన మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు మీ పేరు మీద ఉన్న బండి వాళ్ళు దేశపోయి ఏదైనా యాక్సిడెంట్ లాంటిది ఏదైనా చేస్తే ఆ కేసు ముందు మీ కాడికే వస్తుంది, మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. అందుకని మేము ఏంటంటే ఎవరికి అమ్మినా కూడా కొనుక్కున్న అతన్ని అమ్మిన అతన్ని ఇద్దరిని జాయింట్ చేసేసి ఆర్టీఓస్ లో వాళ్ళిద్దరిని పెట్టేస్తా, ట్రాన్స్ఫర్ అయిపోద్ది, క్లియర్ అయిపోయింది, వాళ్ళ పేరు మీద ఆర్సీ వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇందాక మీరు అన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీరు అన్నారు ఆ కప్పలబంధం బత్తులపల్లిలో అయితే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే ఇంకొక ఊరు మీకు అసలు ఆ ఊరు మీకు తెలియదు, అక్కడ మీకు ఎవరు తెలిసిన వాళ్ళు అంటే సార్ అలాంటి వాళ్ళు వస్తే అట్లా సార్. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వైరా ఉందండి, ఓకే, ఇక్కడికి వస్తామని చెప్పాలంటే ఈ సరౌండింగ్ నేను తక్కువ పన్ను, ఈ సరౌండింగ్ అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లో మా వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు డీలర్లే, ఇట్లా నాదాలాగానే. వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఓకే. మీరు బండి అమ్మండి, మీకు ఎక్కడ హైదరాబాద్ నుంచి సత్తుపల్లి సీసీ కొడతారు, వాళ్ళు సీసీ కొట్టించి నాకు ఇచ్చేస్తారు, వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తారు, సీసీ కొట్టించేసి ఆధార్ కార్డు ఒరిజినల్ సీసీ పేపర్స్ నాకు పంపిస్తారు. నేను ఎవరైతే అమ్మినో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సత్తుపల్లి ఆర్టీ ఆఫీస్ కానీ వైరా ఆర్టీ ఆఫీస్ కానీ ఇటు కొత్తగూడెం కానీ ఎవరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిధి ఆర్టీ ఆఫీస్కి సీసీ తీపిచ్చి వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం, వాళ్ళు పోయి ఫోటో దిగితే వాళ్ళ పేరు మీద కార్డు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి మీ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు సీసీ తీశారనుకోండి, మొన్న నేను ఒక వెహికల్ మా ఫ్రెండ్ ఒక కార్ అమ్మితే దానికి సీసీ తీయటానికి ఇప్పుడు అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇద్దరు ఆర్టీఓ ఆఫీస్కి రావాలన్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ముందు బండి కొన్నారు, అది ఇంకా అమ్మలేదు, మరి దానికి సీసీ ఎలా? అయితే ఒకటండి, హైదరాబాద్ లో బండి నేను కొనుక్కున్న తర్వాత నేనేం చెప్తానంటే ఒక 15 రోజులకి 20 రోజులు అమ్మేస్తా బండి. ఓకే. అమ్మేసిన తర్వాత ఏం చెప్తానంటే మా వాడుగా హైదరాబాద్ లో నేను కొనుక్కున్న మా ఫ్రెండ్ కి చెప్పేసి, ఓకే, ఫలానా వాళ్ళు ఎట్లా అంటే అన్నపరెడ్డిపల్లి నుంచి కూడా వస్తారు నా దగ్గరికి, అన్నపరెడ్డిపల్లి వచ్చేసి కొత్తగూడెం ఆర్టీ ఆఫీస్ పరిధి వచ్చింది, ఓకే, మీరు కొత్తగూడెం ఆర్టీ ఆఫీస్కి సీసీ తీయండి అని చెప్తాం, ఫోన్ చేసి హైదరాబాద్కి ఫోన్ చేసి. అతను కమ్మినోడికి అతను కమ్మినోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఫోన్ చేస్తారు, మీరు రండి, మీరు ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్ళండి, మీరు ఫోటో దిగడం మా ఏజెంట్ ఉంటాడు, మిమ్మల్ని ఫోటో దింపుకొని మిమ్మల్ని పంపించేస్తారు అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. నాకు ఆ సీసీ వచ్చిన తర్వాత సీసీఆర్లో నాకు కొరియర్ ఇస్తారు, ఇక్కడికి కొరియర్ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే నా దగ్గర కొనుక్కున్న కస్టమర్ని అతను పిలిచి నీకు మీ పేరు మీద చేయించుకోవడానికి మా ఏజెంట్ కొత్తగూడెంలో ఉన్నాడు, ఇక డాక్యుమెంట్స్ ఇవి, అతను కలిస్తే అతను మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తారు అని చెప్తాం. ఇక దీనికి క్లోజ్ ఇంకేముండదు ఇంకా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో బండ్లు ఉన్నాయండి,
హైదరాబాద్లో బండ్లు ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ కొత్త షోరూమ్లు ఉన్నాయండి, అక్కడ ఎక్స్చేంజ్కి వస్తాయి, కొన్ని ఎక్స్చేంజ్కి వచ్చిన బండ్లు వాళ్ళు తీసుకుంటారు. కొంత కస్టమర్లు డబ్బులు అవసరమయ్యో తీసుకుంటారు. అట్లా వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళు కొనరు, వాళ్ళ పేరు మీద ఉంటేనే కొంటారు. హైదరాబాద్ మహానగరం కదా సార్, ఇప్పుడు ఏది ఫేకో ఏది ఒరిజినల్ తెలియదు, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరి పేరు మీద ఉంటేనే వాళ్ళు కొంటారు. ఓకే అండి, ఇప్పుడు మన దగ్గర కొన్న బండికి ఫైనాన్స్ ఇస్తున్నారు. ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి? అవి ముందే ఇస్తారా, ఫైనాన్స్ అయిపోయిన తర్వాత? అట్లా కాదు సార్, ఇప్పుడు ఎట్లా అంటే అండి, మేము వాళ్ళు 50,000 వెహికల్ అనుకోండి, వాళ్ళు 20,000 కడతారు, ఇంకా 30,000 ఫైనాన్స్ ఈఎంఐలు పెట్టుకుంటారు. ఈఎంఐలు పెట్టుకున్నప్పటికి ఏంటంటే కస్టమర్ జెన్యునా కాదా, నెల నెల ఈఎంఐలు వస్తున్నాయి అనుకుంటే ఒక 5-6 మంత్స్ తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆర్సీ ఇచ్చేస్తాం, జిరాక్స్. ఆర్సీ జిరాక్స్ ఇచ్చేస్తాం. వీళ్ళ జెన్యున్ కాదు, కొంచెం ఇబ్బంది పెడుతుండు, జెన్యున్గా లేదనుకుంటే మేమేం చేస్తాం, లాస్ట్ వరకు మేము డాక్యుమెంట్స్ ఇవ్వం. అంటే జిరాక్స్ కూడా ఇవ్వం, జిరాక్స్ పాతది ఇస్తాం. కాకపోతే ఈ ఫైనాన్స్ అంతా అయిపోయే వరకు మేము ఆయనకి ఇవ్వము. ఆయనకు అమ్మినట్టు మేము లెటర్ ఇస్తాం, మా దగ్గర బండి కొన్నట్టు మేము లెటర్ ఇస్తాం, ఆర్సీ జిరాక్స్ ఇస్తాం, పాత ఓనర్ ఇస్తాము, నెల నెల ఈఎంఐ కట్టాల్సిన కార్డు ఇస్తాము, అతను తీసుకొని వస్తారో మేము కట్టించుకొని ఇచ్చేస్తాం. అయితే ఇంకో లాజిక్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక బండి అమ్మాడండి, అమ్మిన ఒక కస్టమర్ అమ్మాడు, అతనికి నేను ఫైనాన్స్లో వేరే వాళ్ళకి ఇచ్చా. అతను ఏమంటే మా పేరు బండి ఉంది కదా, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెబుతారు. అప్పుడు మేమేం చేస్తామంటే మా ఫైనాన్స్ కలెక్షన్ కుర్రోడ్ పేరు మీద లేకపోతే మా ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఉంచుతాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరు మీద వాళ్ళు కారు కొనడానికి బైక్ కొనడానికి పోతారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. సరే, ఇప్పుడు అమ్మిన వాళ్ళు ఏదైనా బండి అయినా కొనడు, కార్ అయినా కొనాలి కాబట్టి ఏదో కొనుక్కోవాలి కాబట్టి ఆఫీస్లో పిల్లగాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా ఫైనాన్స్ కలెక్షన్ పిల్లగాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర పెట్టుకుంటాం. అంటే ముందు అమ్మిన వ్యక్తికి అయితే ఇబ్బంది లేకుండా చేస్తారు, వాళ్ళ పేరు మీద నుంచి ఎవరో ఒకళ్ళ పేరు మీద చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక బండి జరిగింది సార్, ఒక బండి ఇట్లా ఏన్కూరు దగ్గర గార్లోడ్ అనే ఊరిచ్చాం, బండి అమ్మిన తర్వాత ఏం జరిగిందంటే అతను స్కూటీ బండి, అతను చాలా ఇబ్బంది పెడుతుంది. హైదరాబాద్ బండి, అది ఎంప్లాయీది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీది, అతను చాలా ఇబ్బంది పడుతుంది, కారు కొనుక్కోవాలి, ఈ బండి పేరు మీద ఉంది, వాళ్ళకి నేను ఫైనాన్స్ ఇచ్చా. అయితే ఏం జరిగిందంటే నేను ఎంపటే మా మిస్సెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేసి వాళ్ళకి ఇచ్చేసి. అదేనండి, ఇప్పుడు ఫైనాన్స్ చేయించుకున్న తర్వాత మీరు ఆ ట్రాన్స్ఫర్ చేయాల్సి కార్డు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఈ ఫైనాన్స్ ఎలా? మరి ఫైనాన్స్ అంతా క్లియర్ అయిపోయినా ఫైనాన్స్ అంతా ఇప్పుడు ఫైనాన్స్ ఖర్చులో వేస్తాం సార్, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్తాం. ఇప్పుడు బండి అమ్మేశారు, ఫైనాన్స్ ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బండికి మళ్ళీ మీరు ఫైనాన్స్ చేశారు, చేసిన ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే సీసీ వస్తుందా, లేకపోతే క్లియర్ చేయకుండా కంటిన్యూషన్ ఫైనాన్స్లో మనం అట్లుందండి? అట్లుండదు. ఇప్పుడు శ్రీరామ ఫైనాన్స్ లో కొత్త బండి ఫైనాన్స్ తీసుకున్నారండి వాళ్ళు, వాళ్ళది అయిపోయింది ఫైనాన్స్, వాళ్ళ క్లియరెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం మాకు ఇస్తారు. మాకు ఇస్తే మేమేం చేస్తామంటే ఎవరైతే మా దగ్గర కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మా ఫైనాన్స్ హైపోథికేషన్ ఎక్కించుకుంటాం. మేము ఫైనాన్స్ ఇచ్చినట్టు మేము హైపోథికేషన్ ఎక్కించుకుంటాం. అప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు బండి అమ్మటానికి పోయారనుకోండి, శ్రీరామ ఫైనాన్స్ చూపించదు, మా ఫైనాన్స్ చూపించింది, మా ఫైనాన్స్ చూపించేసి దీని మీద ఫైనాన్స్ ఉంది బాబు మేము కొనం బండి, ఆ క్లియరెన్స్ తీసుకుంటాండి మేము కొంటాం అంటారు. అయితే మేము కొనాలన్నా కూడా అంతే, శ్రీరామ ఫైనాన్స్ ఉందనుకోండి, శ్రీరామ ఫైనాన్స్ క్లియరెన్స్లు ఉంటేనే ఇండోసెట్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఫైనాన్స్ ఉందనుకున్న ఆర్స్ మీద ఆ క్లియరెన్స్లు ఉంటేనే మేము కొంటాం, క్లియరెన్స్ లేదా మేము కొనం. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు కొనరు, కస్టమర్లు ఎవరో తెలియని వాళ్ళు పాపం ఏదో తెలియ కొనుక్కుంటారు, బయట కొనుక్కుంటారు. అయితే ఒకటంటే ఏంటంటే ఈ ఫైనాన్స్ కన్సల్టెన్సీలలో ఫేక్ వెహికల్స్ రావు. అంటే నా దగ్గర అని కాదు, అంటే ఎక్కడా కూడా ఫేక్ వెహికల్స్ అనేవి ఉండవు, ఎత్తుకొచ్చిన బండ్లు అనేవి ఉండవు. ఇంకో రెండోది ఏంటంటే ఫైనాన్స్లో ఉన్న బండి మా వాళ్ళు అమ్మరం. ఇప్పుడు ఈ బండి ఉంది సార్, ఈ బండ్ల మీద దగ్గర ఒక 50,000 60,000 ఫైనాన్స్ ఉందనుకోండి, ఒక బండి ఓనర్ అమ్ముతురు, ఈ బండి మా కన్సల్టెన్సీ వాళ్ళు మేనే కాదు ఎక్కడైనా సరే ఈ ఫైనాన్స్ క్లియర్ అయిన నాకు కూడా ఈ బండి అమ్మరు. అంటే నేను ఈ మధ్య విన్నది ఏంటంటే, ఒకటి మాకు తెలిసిన ఒక కార్ షోరూమ్ దగ్గరికి యూజ్డ్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు అక్కడ 2-3 వెహికల్స్ మాకు ఈ ఆల్రెడీ ఫైనాన్స్ లో ఉన్నాయి, కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తామని చెప్పారు. దాని గురించి అట్లా మేము ఇయ్యం సార్, అట్లా మేము ఇయ్యం. ఇప్పుడు ఈ బండికి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్స్ ఉందనుకోండి, దీని మీద ఒక 40,000 30,000 అప్పు ఉందనుకోండి, అది మనకు చెప్పకుండా అమ్మిండి అనుకోండి,
తర్వాత మనకు తెలిసింది అనుకోండి దీని ఫైనాన్స్ ఉందని, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోతే మనకు అర్థమైపోయింది. క్లియరెన్స్ ఏమి అడుగుతాం, అడిగినప్పుడు ఇట్లా ఫైనాన్స్ ఉందని చెప్తారు. ఫైనాన్స్ క్లియర్ అయినాకనే దీన్ని అమ్ముతాం. ఓకే, దీన్ని బయట తిప్పమేగా. ఓకే, ఇది క్లియర్ అయిపోయినాకనే అమ్ముతాం. అంటే మీకు కస్టమర్ అమ్మేటప్పుడు అది ఫైనాన్స్ లో ఉందో లేదో మీకు తెలియదా? తెలుసుద్ది, ముందే తెలుసుకోవచ్చు. దాని మీద ఆర్సీ మీద హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ చూపిస్తుంది. చెప్తాడు కదా, నేను కట్టిన మొత్తం క్లియర్ చేసా అంటాడు. అంటే మీరు సీసీ అదే క్లియరెన్స్ దాన్ని అంటారు ఎన్ఓసి క్లియరెన్స్. అది క్లియరెన్స్ ఇచ్చిన దాకా మీరు దాని గురించి మాట్లాడరా? అమ్మం. అంతే, వాళ్ళు క్లియరెన్స్ తెచ్చిన దాకా దాన్ని అమ్మం. మీరు కొనుక్కునేటప్పుడు మరి ఒకవేళ దానికి మీరు కొన్నారు, ఆయన కస్టమర్ క్యాష్ ఇచ్చేసారు, తర్వాత దాని మీద ఫైనాన్స్ కొంచెం అమౌంట్ ఉంది అనుకోండి, అప్పుడు పరిస్థితి అప్పుడు మేమేం చేస్తాం అంటే మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళని పట్టుకొని వాళ్ళు నాకు ఈ బండి వద్దు, ఈ బండి నువ్వు తీసుకొని ఆ డబ్బులు నాకు ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు అతను ఇబ్బంది పడతారు, అతని ఫైనాన్స్ అతని సొంత విషయం. అవును. తర్వాత నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది, నేను అట్లే ఉంచి అమ్మాను అనుకోండి, నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. నా ద్వారా కొనుక్కున్న కస్టమర్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకిద్దరు పడాల్సి వచ్చింది, ప్రాబ్లం ఫేస్ చేయవచ్చు. అందుకని మేమేం చేస్తాం అంటే అట్లని మేమే కాదండి, నేననే కాదు, నా ఒక్కటి విషయం కాదు, కన్సల్టెన్సీ ఖమ్మం ఉంది, తర్వాత మధిర, సత్తుపల్లి, ఇటు భద్రాచలం, ఎక్కడైనా సరే ఫైనాన్స్ కన్సల్టెన్సీలో మాత్రం ఫైనాన్స్ పెండింగ్ ఉన్న బండి మా వాళ్ళు అమ్మరు. అది మీరైతే క్లియర్ చేసి అమ్ముతారు. అదేనండి, మన కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన తెచ్చిండో మనకి తెలియదు. కొంతమంది ఏం చేస్తారు, ఫైనాన్స్ ఉందని చెప్తారు, అక్కడ 10,000 15,000 కట్టాలంటారు. మేమేం చేస్తాం, అక్కడ 15,000 20,000 కట్టేసి ఆ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని మేము బండి అమ్ముకుంటాం. అదే అంటే ముందు చెప్తారు కాబట్టి మన క్లియర్ దాని మందం మాట్లాడుకోవటం. మొన్న ఒకటి సన్నివేశం జరిగింది సార్, ఇక్కడ మన హైదరాబాద్ లో ఇది యాక్సిస్ బ్యాంక్ లో 17,000 రూపాయలు అప్పు ఉంది. ఓకే, అది కస్టమర్, అది మనకు బండి ఓనర్ డైరెక్ట్ వేరే మెకానిక్ ద్వారా అమ్మాడు. ఓకే, బండి ఫేక్ బండి కాదు, ఒరిజినల్ పేరు మీద ఉంది, బండి ఓనర్ అమ్మాడు. ఆర్సీ కార్డు ఇచ్చాడు, ఆధార్ కార్డు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని అయిపోయినాయి. క్లియరెన్స్ ఇవ్వట్లా. క్లియరెన్స్ అంటే దాని మీద అయిపోయిందని కట్టేశానన్నా, అవన్నీ బ్యాంక్ లో కట్ అయిపోయింది, కట్టేశాను నేను, కానీ క్లియరెన్స్ లో 2-3 రోజులు ఇస్తున్నాను అని చెప్పిండు. సరే అని చెప్పి నేనేం చేసినాను, అతను 3,000 ఆపా. 3,000 ఆపాను. 3 రోజులు పోయింది, 4 రోజులు పోయింది, 10 రోజులు పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. ఆ బండి నేను ఎవరికి అమ్మాయిది కావట్లేదు. ఏందా చీర చూస్తే దాని మీద 17,000 రూపాయలు బాకీ ఉంది, 22,000 ఉంది, 22,000 అప్పు ఉంది చూపిస్తుంది. నేనేం చేశానంటే అతను పట్టుకుంటాను, మన ఏడ పట్టుకుని నేను ఆ మెకానిక్ దగ్గర పోతే అని పిలిపించాడన్నా, నాకు 4-5 రోజులు డబ్బులు వస్తాయి అన్న. నేను ఇబ్బంది పడతావు అట్లా 2 నెలలు ఇబ్బంది పెట్టాడు. ఆ బండి మేము ఆ గోడౌన్లు పెట్టి పక్క పడేసి మీకు దాని మందం ఎంతో కొంత వడ్డీ. తర్వాత ఏం జరిగింది, నేను ఆపింది 3,000, 22,000 అక్కడ అప్పు ఉంది. కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేస్తే 20,000కి వచ్చాడు. 3,000 రూపాయల డబ్బులు అతను నా దగ్గర ఉన్నాయి. 17,000 రూపాయలు నా జేబులో వేసి కట్టి క్లియరెన్స్ తీసుకొని వచ్చాను. బండికి అమ్మితే నాకు వచ్చింది 2,000 3,000, 15,000 రూపాయలు లాస్. అట్లాంటి ఏంటంటే అది మాకు ఒక గుణపాఠం లాగా ఉంటుంది. అది మనం ఏంటంటే ఇంకొకసారి అలాంటిది రిపీట్ చేసుకోకుండా చూసుకోవాలి. అట్లా తర్వాత ఇంకోటి అండి సార్, మళ్ళీ మా దగ్గర బండి అమ్మామనుకోండి, ఇట్లా మేము మా దగ్గర బండి అమ్మినట్టుగా లెటర్ రాస్తాం. కస్టమర్ డేటా అంతా రాసేసుకుంటాం, ఎవరికి అమ్మారు, తర్వాత వాళ్ళ కస్టమర్ ఐడి తీసుకుంటాం. ఇప్పుడు నిన్నేం జరిగిందంటే నాకు బండి అమ్మామండి, ఇప్పుడు ఎవరికి అమ్మాము, క్యాష్ కట్టి కొనుక్కున్నారు వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి బండి అమ్మం మేము ఎట్లా. ఇప్పుడు వచ్చాడండి అతను, వచ్చాడు మీది ఏ ఊరు అంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని బాంబ్ బ్లాస్ట్లు అన్ని జరుగుతున్నాయి. అట్లా పడితే అట్లా నేను బండి అమ్మనండి, ఎవరికి పడితే వాళ్ళు వాడి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి నమ్మను. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ డేటా క్లియర్ తీసుకుని బండి అమ్ముతా. తర్వాత ఇంకా డౌట్ వచ్చింది, అన్ని ఉన్న డౌట్ వచ్చింది అనుకోండి, ఆ ఊరు వాళ్ళకి నేను మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ సరౌండింగ్ లో మాక్సిమం ఫ్రెండ్స్ ఉంటారు అన్ని ఊర్లలో, వాళ్ళతో మాట్లాడతా ఇతను జెన్యున్నా కాదా, బండి కొనడానికి వచ్చాడు, ఇతను ఏంటి పరిస్థితి అన్ని అడుగుతా. ఇప్పుడు సతీష్ గఢ్ ఇక్కడ వాళ్ళు కేరళ వాళ్ళు వస్తుంటారు వర్కులకి, వాళ్ళకి అమ్మను. ఇప్పుడు ఇక్కడ రైస్ మిల్ ఉందండి, రైస్ మిల్లో వర్క్ చేయడానికి వచ్చారు, రైస్ మిల్ ఓనర్ వచ్చి నా దగ్గర బండి కొంటే ఇచ్చా, అది కూడా మళ్ళీ ఆయన పేరు మీద రాసుకొని ఆయన ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చా. అది ఎందుకంటే ఇప్పుడు బాగా ఈ మధ్య మొన్న ఈ మధ్య మన విఎంఎంజర్ లో కూడా చైన్ స్నాచింగ్ జరిగిందని చెప్పి ఏదో మన దగ్గర బండి తీసుకొని పోయేదని చేసిండు అనుకో, మాక్సిమం మనకే చుట్టుకుంటా. అది చాలా ఆ బండి పేరు నెంబర్ బయట దీంట్లో డేటా అంతా నాకు అమ్మిన వాళ్ళకి వచ్చింది. అది అందుకని ఎవరికి పడితే వాళ్ళకి బండి అట్లా అమ్మాలని నేను చాలా అమ్ముతా బండ్లు.
అందుకని వాళ్ళ డేటా తీసుకుంటాను, ఆధార్ కార్డు తీసుకుంటాను. నేను ఒక స్కూటీ అమ్మాము సార్ బండి, వాళ్ళది కూడా అట్లా ఆధార్ కార్డు ఇదిగోండి, వాళ్ళ ఆధార్ కార్డు ఇది, అన్ని డేటా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకొని బండి అమ్ముతాం. అది కూడా క్యాష్ అయితేనే ఆధార్ కార్డు దీనికి పిన్ చేస్తాం. ఒకవేళ ఫైనాన్స్ అనుకోండి, ఫైనాన్స్ అయితే మాకు ఫైల్లో ఉంటుంది, మళ్ళీ ఫైల్లో ఆధార్ కార్డు ఉంటుంది, అందుట్లో ఇంకోటి దానికి గ్యారంటీ ఒకళ్ళు పెడతారు సంతకం, వాళ్ళ డేటా మనకు ఉంటుంది. ఇక వీళ్ళు పలానా ఊరోళ్ళు, వీళ్ళకి ఇబ్బంది లేదనేది ఇచ్చేస్తాం. ఇక క్యాష్ కమ్మిన వెహికల్స్ మొత్తం పక్క డేటా అంతా తీసుకొని అమ్ముతా బండి. నిన్న ముత్తగూడెం అతనికి అమ్మానండి బండి, యాక్టివా బండి అమ్మాను. వాళ్ళ డేటా అంతా తీసుకొని క్లియర్ చేసుకొని నేను ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చా. అదేలేండి, ఎందుకంటే మంచిది కాక ముందు వాళ్ళు డేటా తీసుకుని వాళ్ళతో సంతకం పెట్టించుకుంటే మీకు రిస్క్ లేకుండా. ఇప్పటి వరకు ఒకటి సార్, ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఒక సిబిఐ లాగా ఎంక్వైరీ చేసుకొని ఇంత జాగ్రత్త చేసుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు నాకు ఫేక్ వెహికల్స్ తగలేదు. ఇన్ని వేల వెహికల్స్ అమ్మినా ఫేక్ వెహికల్స్ తగలేదు. ఫైనాన్స్ వెహికల్ కూడా ఒకటే తగిలింది నాకు, అది ఈ 17,000 రూపాయలు. అయితే సరే, ఇప్పుడు కామన్ ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయిలేండి మనం దానికి. సరే ఒకటి సార్, దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి, నేను నమ్ముకున్న ఈ మెకానిజంలో కానీ ఈ కన్సల్టెన్సీలో కానీ నేను ఎప్పుడు కూడా నేను లాస్ అనేది రాలేదు. ₹1 సంపాదించుకున్నాను. తర్వాత కాకపోతే దీన్ని వదిలిపెట్టి వేరే ఫీల్డ్లోకి ఒక 2-3 ఇయర్స్ వెళ్ళాను, దాంట్లో కొద్దిగా నష్టపోయా. పౌల్ట్రీలోకి వెళ్ళిపోయా, బాయిలర్, దాంట్లో కొంచెం నష్టపోయాను. కానీ దీని మెకానిజం, నా ప్రొఫెషనల్గా నేను మెకానిక్ని దీన్ని నమ్ముకున్న తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఫర్దర్గా ఏంటంటే కూడా అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు ఖమ్మంలో కానీ, తర్వాత సత్తుపల్లి కానీ, తర్వాత మదిర కానీ, ఇంకెక్కడైనా సరే మెకానిక్ ప్లస్ కన్సల్టెన్సీ పెట్టి ఇంత భారీగా ఎవరు ఉండరండి. ఓకే, మీరే ఫస్ట్. నేను ఇంత భారీగా ఇంత ఎక్స్పెన్సేషన్ పెట్టేసి ఇంత భారీగా ఎవరు ఉండరు. తర్వాత ఇంత క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మెకానిజం ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏ వెహికల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎంత క్లియర్ చేసుకోవాలి, అందులో మీరు ఫస్టే చెప్పారు కదా, దాన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ఓడదీసి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి బిగించి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ కొత్త బండి తోలుకున్నట్టు తోలుకొని మళ్ళీ ఇంకొకళ్ళు మీ కాడికి ఎట్లా మళ్ళీ మీ దగ్గరికి రావడం అంటూ జరిగితే ఒక కస్టమర్ని తీసుకొని రావాలి తప్ప నా బండికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనేది రాకూడదు. ప్రాబ్లమ్స్ ఇంకోటి ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఇప్పుడు ఒకళ్ళు నేను కనుక ఇప్పుడు షైన్ ఉందండి 2021 మోడల్, నేను ముందే చెప్తా ఇది ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే BS6 కాబట్టి BS6 వేరియంట్ కంపల్సరీ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎవరు చేయలేరు, ఒక్క షోరూంలో చేయించుకోవాలి అని నేను చెప్పి అమ్ముతా. ఓకే, అంటే BS6 వరకు అయితే ఏదైనా తేడా వస్తే మీరు షోరూమ్ పోవాలి. షోరూమ్కి మీ దగ్గరకు వచ్చినా నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వస్తే టైర్ పంచర్ అయిందో, చైన్ లూజ్ అయిందో, బ్రేక్ లూజ్ అయిందో చేయమంటే చేస్తా. ఇంజన్ సెక్టార్లోకి వెళ్ళిపోయే వారికి వైరింగ్ ప్రాబ్లం వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా ఆ లైట్ వెలుగుతుంది, సెన్సార్ లైట్ వెలుగుతుంది అంటే మేము చేయలేము, మేము చెయ్యం కూడా. అది షోరూమ్కి వెళ్ళిపోవడానికి చెప్తాం, అమ్మేటప్పుడే చెప్తాం ఇది BS6 బండి అని. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాం, చెప్పిన తర్వాత కూడా ఇలా ప్రాబ్లం మొత్తదనే చెప్తాం. రాకపోయినా ఓకే సార్, ఇప్పుడు నేను BS6 షైన్ బండి అమ్మా, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు, తిరుగుతున్నారు, ఓకే హ్యాపీ. ముందు చెప్పాలి కాబట్టి చెప్పడం. ఒకవేళ కనుక వచ్చిందనుకోండి ప్రాబ్లము, నేను చెప్పుకుంటాగా అది, ఎందుకంటే మళ్ళీ లేకపోతే డైరెక్ట్ మీ కాడికి ఎవరికి వచ్చి నా దానికి ప్రాబ్లం వచ్చింది అంటారు. అదే మనం ముందు చెప్పడం మంచిది, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ మీ లెక్క ప్రకారం అయితే నా తెలిసి రాదు, మీరు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ వచ్చినా కస్టమర్ ఆ షోరూమ్కి వెళ్ళి చేయించుకుంటారు. అంతే, అంత జెన్యూనిటీగా ఉంటది అది. ఇప్పుడు నుంచి సీనియర్ మోస్ట్ మెకానిజం ప్లస్ మెకానిక్గా చేసుకుంటూ కన్సల్టెన్సీని వేరే కన్సల్టెన్సీలో కూడా చేసి ఇప్పుడు సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకొని ఎన్నో వేల బండ్లని అమ్మిన మన రాంబాబు గారు ఇప్పటి వరకు మనకి సెకండ్ హ్యాండ్ బండ్ల గురించి ప్లస్ కొనటం గురించి అమ్మటం గురించి మనకి అన్ని పూర్తి వివరాలు తెలియజేశారు. అలాగే వారి దగ్గర ఉన్న బండ్లను కూడా మనకి అంటే ప్రతిదీ రేటుతో సహా చూపించడం జరిగింది. ఎవరికైనా సరే ఏ బైక్ కావాలన్నా రాంబాబు గారిని కల్లూరు, ఇది టీవీఎస్ షోరూమ్ పక్కనే ఉంటుందండి, ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన వెహికల్ చూసుకొని తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాం. అలాగే రాంబాబు గారు థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి.
ఓకే, మా ఆర్ఎస్ఆర్ ఐలూరి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్, మీకు వచ్చిన కస్టమర్స్ కూడా చెప్పండి. ఓకే 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 సార్, మీ థ్యాంక్ యూ. ఛానల్ని మీకు ఇంకా ఇంకెన్నో వీడియోలు చేయాలని నేను కోరుకున్నా. ఓకే సార్. తర్వాత ఇంకోటి ఏంటో సార్, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం జిల్లా ఇది. ఓకే, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం. ఇక్కడ అంటే చుట్టుపక్కల అంతా విలేజెస్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర వెహికల్ జెన్యున్గా ఉంటుంది, ప్లస్ తర్వాత డాక్యుమెంట్స్ కూడా జెన్యున్గా ఉంటాయి. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిస్తాం వెహికల్. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఒకళ్ళు మాకు అమ్మినా కూడా వాళ్ళ పేరు మీద నుంచి వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిస్తాము. మీరు కావాలన్నా కూడా సార్ ద్వారా నా నెంబరు ఉంటుంది. మీకు వెహికల్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలి. ఛానల్లో కూడా మనకి వీడియోలో కూడా మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, సార్ నెంబరు. కావాలన్నా మీరు ఎక్కడి నుంచి రండి. మీకు అయితే ఒకటి మాత్రం ఏంటంటే తెలంగాణ వెహికల్స్ మాత్రం మా దగ్గర దొరుకుతాయి. తెలంగాణ వాళ్ళకి మాత్రం మేము ఇవ్వగలం వెహికల్. వాళ్ళు మాత్రమే సంప్రదించండి. ఎందుకంటే ఆంధ్ర వెహికల్స్ మా దగ్గర ఉండవు. ఆంధ్ర వెహికల్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ మీ పేరు మీద కావు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏంటంటే అయినా కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆంధ్రాలో మాకు వెహికల్ కావాలంటే తెలంగాణలో మీ బంధువులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి మీకు వెహికల్ ఇవ్వగలం. ఓకే, అయితే ఒకటి ఇంకోటి ఏంటంటే మీ ఇచ్చిన వెహికల్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంది. మీకు కాన్ఫిడెంట్గా నేను ఇస్తాను. మీకు ఒక భరోసా నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆ భరోసా ఏంటంటే నేను ఈ బండి తయారు చేసిన కాదు, కాకపోతే దానికి వచ్చిన ప్రాబ్లం రెక్టిఫై చేయగలను. అంత కెపాసిటీ నా దగ్గర ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.